హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ షెఫ్ తెలుగు. నేను మీ లావణ్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. చూస్తున్నారు కదండీ! వేడి వేడి హైదరాబాదీ బగారా రైస్ అంటూ ప్రిపేర్ చేశానండి. ఇంకా మనకు ఆషాఢం రాగానే ఇంకా బోనాలంటూ స్టార్ట్ అయిపోతాయి. ప్రతి గుడిలో అయినా, ఇంట్లో అయినా ఇలా బగారా రైస్ చేసుకొని నాన్ వెజ్ కర్రీతోని చాలా ఇష్టంగా తింటారు కదండీ! ఈ రెసిపీ అంటూ ఎంత నీట్‌గా చేసేసుకోవచ్చో, ఎంత టేస్టీగా చేసుకోవచ్చో నేను చెప్పేస్తానండి. అండ్ పొడి పొడిగా గూడా ఎలా వస్తుందో నేను చెప్పేస్తాను. ఓకే అండి. ఫస్ట్ ఆయిల్ అంటూ తీసేసుకున్న తర్వాత అందులో లవంగాలు, ఇలాచీ, లవంగా, సాజీరా, దాల్చిన చెక్క, పట్టా, బే లీఫ్, బగారాకు అండ్ స్టార్ అనియన్స్ పువ్వు, జాజికాయ చాపత్రి. ఓకే అండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ ఏసుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్ అంటూ వేసుకుందామండి. కొద్దిగా ఆనియన్స్ అంటూ మంచిగా రెడ్డిష్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చిల్లీస్ వేస్తున్నానండి. చూస్తున్నారు కదా! కొద్దిగా చిల్లీస్ అంటూ వేసేసాను. పచ్చిమిర్చి అంటూ వేసుకోవాలి. ఓకే అండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దామండి. చూస్తున్నారు కదా! ఇలా మనం ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే బగారా రైస్ అంటే మంచి టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి. చూస్తున్నారు కదా! కొద్దిగా టైం అంటూ ఇస్తామండి. కొద్దిగా మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనం వన్ బై వన్ ఇంగ్రీడియంట్ అంటూ వేసేసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు మనం అందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అంటూ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటూ వేసుకుందామండి. ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి వాసన దాకా మనం ఫ్రై చేసేసుకుందాం. ఓకే అండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో పుదీనా అంటూ వేసుకుందాం. ఒక గుప్పెడు పుదీనా అయితే సరిపోతుందండి. నేను 1 కేజీ రైస్ అంటూ చేస్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు తగినంత సాల్ట్ అంటూ వేసేసుకుందాం. ఓకేనా? ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎసరు తీసుకున్న బియ్యం అంటూ తీసేసుకొని మనం ఇందులో వేసేసుకుందామండి. 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఓకే అండి. ఇప్పుడు మనం 4 గ్లాసెస్ అంటే కిలో అవుతుందండి. అప్పుడు మనం 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటూ వేసుకోవాలి. మీరు ఏ గ్లాస్ మెజర్‌మెంట్ తీసుకుంటారో అదే గ్లాస్ మెజర్‌మెంట్‌తోని 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటూ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో వేసేసుకుందాం. చాలామంది ఎసరు గూడా పెట్టుకుంటారండి. ఎసరు కూడా మీకు తెలుసనుకుంటే అలా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే అండి. ఓకే అండి. అలా మనం వాటర్ అంటూ ఎసరు వేసేసుకున్న తర్వాత మనం కొద్దిగా టైమ్ అంటూ ఇద్దామండి. ఒక 15 మినిట్స్‌లో అంటూ రైస్ అంటూ కుక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అంటూ ఏం చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మూత అంటూ క్లోజ్ చేసుకోనండి. మీడియం కొద్దిగా ఫ్లేమ్ అంటూ పెట్టేసుకున్న తర్వాత అన్నం అంటూ ఇలా దగ్గరకొచ్చేస్తుంది. ఓకే అండి. మనం మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుందండి. ఓకే అండి. చూస్తున్నారు కదా! అలా మనం ఒకసారి చూసుకున్న తర్వాత కొద్దిగా దమ్ అంటూ వదిలేద్దామండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మనం వదిలేద్దాం. ఓకే అండి. ఇప్పుడు కొద్దిగా కలర్ అంటూ వేసుకుందామండి. అప్పుడే ఇది బగారా రైస్ లాగా మనకు టేస్టీగా సూపర్‌గా ఉంటుంది. మీరు తప్పక ట్రై చేయండి. మీకు గూడా ఎలా వచ్చిందో నాకు తప్పక తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే అండి. ఇలా యమ్మీగా, వేడిగా, టేస్టీగా బగారా రైస్ అంటూ చేసేసుకున్న తర్వాత మనం హ్యాపీగా ఇందులో నాన్ వెజ్ కర్రీ అంటూ యాడ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. దీనికి ఏ కర్రీ అయినా బావుంటుంది. చికెన్ అయినా, మటన్ అయినా దీని కాంబినేషన్ అంటూ మసాలా కర్రీ ఉంటే చాలా బావుంటుంది. ఇలా మీరు ట్రై చేయండి. మసాలా కర్రీ అంటే ప్రిపేర్ చేసేసుకొని ఎంజాయ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.